హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈరోజైతే మనం టీఎస్ లాసెట్ 2019 క్వశ్చన్ పేపర్లో నుంచి పార్ట్ బి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తోటి చూద్దాం. పార్ట్ ఏ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా అది చూడకపోతే అది కూడా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. లాసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానివల్ల మీరు బాగా ప్రిపేర్ కావచ్చు, ఇంకా మంచి ర్యాంక్ కూడా సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పార్ట్ బి టీఎస్ లాసెట్ 2019 క్వశ్చన్ పేపర్లోని పార్ట్ బి అంటే కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ విల్ కమ్ అప్ ఇన్. అంటే ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి కూలింగ్ సిస్టమ్స్ అంటే ఇవి ఒక పెద్ద మోతాదులో కూలింగ్ చేసి బిల్డింగ్స్కి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి ఎయిర్ కండిషనింగ్ని సప్లై చేస్తుంది. ఇది ఫస్ట్ ఎక్కడ వస్తుంది ఎక్కడ మొదలు పెట్టారు అంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈ కూలింగ్ సిస్టమ్స్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇండియాలో. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ and Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu inaugurated the judicial complex in. అంటే అప్పట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమో రంజన్ గొగోయ్ ఇంకా ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కలిసి ఒక జ్యుడిషియల్ కాంప్లెక్స్ని ఇనాగ్రేట్ అంటే స్టార్ట్ చేశారు. అది ఎక్కడ అంటే అది అమరావతిలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, which council has decided to set up a 7-member committee to look into revenue shortfall being faced by the states after the GST rollout and to suggest steps for augmenting collections. అంటే GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆ లా వచ్చిన తర్వాత ఏ కౌన్సిల్ ఒక 7 మెంబర్స్ కమిటీని సెటప్ చేయాలని డిసైడ్ చేసుకుంది. ఎందుకు అంటే GST వచ్చిన తర్వాత స్టేట్స్కి ఆదాయం తగ్గిపోయింది. సో ఆ ప్రాబ్లమ్ని రికవరీ చేయడానికి ఏ కౌన్సిల్ ఒక కమిటీని సెటప్ చేయాలి అని డిసైడ్ చేసింది. అంటే GST కౌన్సిల్ ఒక 7-member కమిటీని సెటప్ చేయాలి అని డిసైడ్ చేసింది GST కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ బై ఏషియా కాంపిటీటివ్నెస్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏషియా కాంపిటీటివ్నెస్ ఇన్స్టిట్యూషన్ ఒక సర్వే కండక్ట్ చేసింది. ఆ సర్వే ప్రకారం ఏ స్టేట్ టాప్లో ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ స్టేట్ టాప్ ర్యాంకింగ్లో ఉంది అంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, under which project a dam is constructed across the Godavari river in West Godavari district and East Godavari district of Andhra Pradesh. అంటే ఈ కింది ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి ఇంకా ఈస్ట్ గోదావరి జిల్లాలోని నదిపైన వంతెన నిర్మించబడింది. అంటే ఆ ప్రాజెక్ట్ పేరు పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద ఆ డ్యామ్ నిర్మాణించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద మహిళా పోలీస్ వాలంటీర్ వాస్ ఇనిషియేటెడ్ బై విచ్ మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మహిళా పోలీస్ వాలంటీర్ అనే ఒక ప్రోగ్రామ్, ఇది మెయిన్గా వచ్చేసి ఉమెన్ యొక్క ప్రొటెక్షన్ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టార్ట్ చేసింది. ఇంకా వేరే ఏ మంత్రిత్వ శాఖ సహాయంతో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ కాబట్టి ఏ మినిస్ట్రీ సహకరించింది మహిళా పోలీస్ వాలంటీర్ని స్టార్ట్ చేయడానికి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ భూసేవ అండ్ భూదార్ వెబ్ పోర్టల్ ఫర్. ఏపీ గవర్నమెంట్ మనకి భూసేవ ఇంకా భూదార్ ఆన్లైన్ వెబ్సైట్ని స్టార్ట్ చేసింది. దాని మెయిన్ పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఆన్లైన్లో భూమి రికార్డులను వీక్షించడం, వ్యూయింగ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ఆన్లైన్ వచ్చేసి ద మెయిన్ పర్పస్ ఆఫ్ భూసేవ అండ్ భూదార్ వెబ్ పోర్టల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ పాలసీ డిడ్ ద క్యాబినెట్ అప్రూవ్ టు అచీవ్ ఏ turnover of
26 lakh crores for design and manufacturing sector by 2025. అంటే కేంద్ర క్యాబినెట్ ఏ పాలసీని అప్రూవ్ చేసింది ఎందుకు డిజైన్ ఇంకా మ్యానుఫ్యాక్చర్ రంగంలో 2025 కల్లా 26 lakh టర్న్ ఓవర్ ఉండాలి అని ఏ పాలసీ క్యాబినెట్ ఆమోదించింది అంటే అది నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2019 అండి. నేషనల్ ఎలక్ట్రానిక్ పాలసీ 2019. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫస్ట్ సెట్ ఆఫ్ 4 వెజల్స్ మేడ్ ఎట్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అండర్ ది డీప్ సీ ఫిషింగ్ ప్రాజెక్ట్ వాస్ లాంచ్డ్ ఇన్ డాష్ స్టేట్. అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అది డీప్ సీ ఫిషింగ్ ప్రాజెక్ట్. అది ఎలా యూస్ అంటే 4 పెద్ద బోట్స్ని యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అది ఏ స్టేట్లో లాంచ్ అయింది ఫస్ట్ అంటే ఇట్ లాంచ్డ్ ఫస్ట్ ఇన్ తమిళనాడు. దెన్ ద 40th క్వశ్చన్ చూసుకుంటే సుప్రీం కోర్ట్ డాష్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డెసిజన్ టు రీఓపెన్ ద స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ ఎట్ తూతుకుడి. అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ వేదాంత స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ అనే కంపెనీ పైన ఒక కేసు వేసినప్పుడు ఆ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయాక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి మీరు మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు అని డెసిజన్ ఇచ్చింది. బట్ ఆ డెసిజన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది అని అడుగుతున్నారు. ఆమోదించారా, పక్కన పెట్టిందా, ఆదరించిందా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు, పక్కన పెట్టింది, సెట్ ఎసైడ్. ఇప్పుడు 41st ద 2019 క్రికెట్ వరల్డ్ కప్ ఈజ్ ద 12th ఎడిషన్ ఆఫ్ క్రికెట్ వరల్డ్ కప్. ఇట్ ఈస్ షెడ్యూల్ టు బి హోస్టెడ్ బై. అంటే 2019 వరల్డ్ కప్ ఎక్కడ హాస్ట్ కాబోతుంది అంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో. అది లాస్ట్ ఇయర్ సంబంధించి. సో మనం ఇప్పుడు ఈ ఇయర్లో అలాంటివి ఏం లేవు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అంతా వచ్చే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సైన్డ్ ఏ డీల్ వర్త్ డాష్ విత్ యుఎస్ టు ఇంపోర్ట్ 3 million tons ఆఫ్ క్రూడ్ ఆయిల్. అంటే మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు యుఎస్ వాళ్ళతోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎందుకు అంటే 3 million tons చమురుని దిగుమతి చేసుకోవడానికి. ఆ ఒప్పందం యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. ఆ ఒప్పందం యొక్క విలువ వచ్చేసి $1.5 billion అండి. అలాగే మనకు దీన్ని చూసి అర్థమైపోతుంది మనం ముఖ్యమైన ఒప్పందాలు మన కంట్రీ వేరే కంట్రీ వాళ్ళతో చేసుకునే కూడా చూసుకోవాలి కరెంట్ అఫైర్స్ కింద. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్జెంటీనా ఈజ్ ద డాష్ కంట్రీ టు సైన్ ద ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆఫ్ ది ఐఎస్ఏ. అంటే ఐఎస్ఏ అంటే ఇక్కడ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ యొక్క ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని చాలా కంట్రీస్ సైన్ చేశారు. దాంట్లో అర్జెంటీనా ఎన్నో కంట్రీ సైన్ చేయడానికి అంటే 72nd కంట్రీ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ సైన్డ్ ద ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ విత్ ఇండియా. అంటే ఇండియా తోటి ఏ కంట్రీ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని ఆమోదం చేసి సంతకం చేసింది అంటే అర్జెంటీనా. ఇండియా ఇంకా అర్జెంటీనా వాళ్ళు సోలార్ అలియన్స్ అగ్రిమెంట్ని సైన్ చేశారు. ఇద్దరు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇండియా ఇంకా అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ లాంచ్డ్ ఈమెయిల్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ అండ్ ఆటోమేటెడ్ సొల్యూషన్ టు బ్లాక్ ఫ్రాడ్లెంట్ ఈమెయిల్స్ ఫ్రమ్ రీచింగ్ ఎంటర్ప్రైజెస్. అంటే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అనే ఒక కంపెనీ ఒక కొత్త ఈమెయిల్ ప్రొటెక్షన్ సాఫ్ట్వేర్ని తయారు చేసింది. ఆ సాఫ్ట్వేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రాడ్ ఈమెయిల్స్ నుంచి ఎంటర్ప్రైజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఫ్రాడ్ ఈమెయిల్స్ రాకుండా బ్లాక్ చేయడానికి. అది ఏ కంపెనీ అంటే సిమాంటెక్ ఆర్ సైమంటెక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈఆర్ఎస్ఎస్ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ ఈ సిస్టమ్ కింద చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ని ఉంచుతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా అంటే సిటిజన్స్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనకి ఇమీడియట్గా హెల్ప్ వస్తుంది. అలాంటి సిస్టమ్ని ఈఆర్ఎస్ఎస్ అంటారు. ఈఆర్ఎస్ఎస్ ఈజ్ ఏ పాన్ ఇండియా సింగిల్ నెంబర్ డాష్ బేస్డ్ రెస్పాన్స్ సిస్టమ్ ఫర్ పర్సన్స్ ఎస్పెషల్లీ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్. అంటే ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక నెంబర్కి, అది సింగిల్ నెంబర్ మొత్తం ఇండియాలో పనిచేస్తుంది. ఇప్పుడు మనకి అంబులెన్స్ కోసం 108 అలా ఎలా ఉన్నాయో అలా మొత్తం ఇండియాకి ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటంటే 112.
ఈ నెంబర్కి డయల్ చేస్తే మనం ఎమర్జెన్సీలో ఉంటే మనకి మన నియర్ బై ఉన్న పోలీసెస్ కానీ ఎవరైనా అలర్ట్ అయ్యి మనకి హెల్ప్ చేస్తారు. ఇంక ఇది ఈస్ అండ్ దిస్ ఈఆర్ఎస్ఎస్ ఈజ్ స్పెషల్లీ మేడ్ ఫర్ ఉమెన్. సో ఆన్సర్ వచ్చేసి ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు, 112 అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డాష్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఉమెన్స్ ట్రైనింగ్ అంబాసిడర్ ఆఫ్ పూమా. మనకి పూమా కంపెనీ తెలుసు, స్పోర్ట్స్ షూస్ అలాంటివన్నీ పెద్ద బ్రాండ్, స్పోర్ట్స్ బ్రాండ్ పూమా. ఆ పూమా బ్రాండ్కి అంబాసిడర్గా ఎవరిని నియమించారు అంటే మ్యారీకోమ్. మ్యారీకోమ్ ఈజ్ ద ట్రైనింగ్ అంబాసిడర్ ఆఫ్ పూమా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ యూనివర్సల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ముఖ్యమంత్రి వృద్ధాజన్ పెన్షన్ యోజన అంటే ముఖ్యమంత్రి వృద్ధాజన్ పెన్షన్ యోజన ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఓల్డ్ ఏజ్ పీపుల్కి పెన్షన్ ఇవ్వడానికి అంటే పంజాబ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి ఉంటుంది కదా, అది అపాయింటెడ్ డాష్ అండ్ అశోక్ కుమార్ పాండ్యా యాజ్ ఇట్స్ మెంబర్స్. 2019లో సిబిఐసి అశోక్ కుమార్ పాండేని ఇంకా ఎవరిని మెంబర్స్ లాగా అపాయింట్ చేసుకుంది అంటే ఒకటి అశోక్ కుమార్ పాండే అయితే ఇంకొక వాళ్ళు సందీప్ మోహన్ భట్నాగర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్ Rabindranath Tagore Award for Cultural Harmony is awarded by whom? రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సాంస్కృతిక సామరస్యత కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారం ప్రదానం ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అవార్డ్ ద రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనీ. ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే డాష్ ఎన్జిఓ యువ వాంట్ లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ హానర్ అంటే ఏ రాష్ట్రం యొక్క ఎన్జిఓ యువ లారియస్ స్పోర్ట్స్ అవార్డ్ ఫర్ గుడ్ హానర్ని గెలుచుకుంది అంటే జార్ఖండ్ స్టేట్ అండి, జార్ఖండ్ స్టేట్ వాళ్ళు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ డాష్ బికెమ్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ కేరళాస్ అగస్త్యార్కోదం పీక్ అంటే కేరళలో ఉన్న అగస్త్యార్కోడం పీక్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా ఎవరు ప్రఖ్యాతి చెందారు అంటే ధన్యా సానెల్ అనే అమ్మాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐ క్రికెట్ ఆఫ్టర్ ఐసిఐసిఐ వరల్డ్ కప్ 2019. హీ మేడ్ హిస్ డెబ్యూట్ అగెన్స్ట్ డాష్ ఇన్ 1999. మనకి తెలుసు వెస్టిండీస్ యొక్క బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ తన రిటైర్మెంట్ని అనౌన్స్ చేసేసాడు ఎప్పుడు అంటే 2019 వరల్డ్ కప్ తర్వాత. అయితే ఇతడు 1919లో ఏ దేశంకి ప్రత్యర్థిగా ఆడాడు, ఏ మ్యాచ్ను మొట్టమొదటి మ్యాచ్ను ఏ దేశంతో ఆడాడు అంటే ఇండియాతో ఆడాడు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ సర్వే అరౌండ్ డాష్ క్రోర్ ఇండియన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 75 ఆర్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఆల్కహాల్. గవర్నమెంట్ యొక్క సర్వే ప్రకారం 10 to 75 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఇండియన్స్ ఎంతమంది ఆల్కహాల్ని సేవిస్తున్నారు అంటే ఎంతమంది కాదు ఎన్ని క్రోర్స్ మంది ఆల్కహాల్ని సేవిస్తున్నారు అంటే 16 crores అండి. ఆన్సర్ ఈజ్ 16 crores. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ Argentina president who was on a 3-day visit to India from February 17 to 19 February 2019 అంటే మన కంట్రీకి 2019లో అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చారు 3 days విజిట్ కోసం. అతను ఎవరు అని అడుగుతున్నారు. మొరేషియా మోక్రీ ఈజ్ ద అర్జెంటీనా ప్రెసిడెంట్ హూ విజిటెడ్ ఇండియా ఇన్ 2019. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాన్ ది 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ ఫైనల్ అంటే 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ను గెలుచుకున్నది ఎవరు అని అడుగుతున్నారు. వచ్చేసి నోవాక్ జోకోవిక్. నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అప్రూవ్డ్ అడిషనల్ ఇంటరిమ్ డివిడెండ్ పేమెంట్ ఆఫ్ ₹డాష్ క్రోర్స్ టు ది గవర్నమెంట్ అంటే 2019లో ప్రభుత్వానికి ఎన్ని కోట్లు అదనపు తాత్కాలిక డివిడెండ్ చెల్లింపులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆమోదించింది అంటే 28,000 crores యొక్క అడిషనల్ డివిడెండ్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ అవార్డ్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ ఉదయ్ దేశ్ పాండే అండ్ స్మృతి మందన
అంటే ఈ కింది వాటిలో ఏ అవార్డ్స్ని ఉదయ్ దేశ్ పాండేకి, స్మృతి మందనకి ఇచ్చారు అంటే శివ్ ఛత్రపతి అవార్డ్స్ అండి. ఈ శివ్ ఛత్రపతి అవార్డ్స్ అనేవి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా ఉదయ్ దేశ్ పాండాకి ఈ అవార్డ్ ఎందులో వచ్చిందంటే వాళ్ళది ఒక ట్రెడిషనల్ స్పోర్ట్ ఉంటుంది, అది మల్లఖంబ్ అనే ఆటకి శివ్ ఛత్రపతి అవార్డ్ ఉదయ్ దేశ్ పాండేకి వచ్చింది. మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఇండియాలో ఉన్న ఫేమస్ పురస్కారాలు అవార్డ్స్ గురించి కూడా కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి లా సెట్లో అని. నెక్స్ట్ క్వశ్చన్, హూ క్లించ్డ్ ద సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫర్ ది 4th టైం అంటే 4వసారి సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరు అని అడుగుతున్నారు. షీ ఈజ్ సైనా నెహ్వాల్. ఇంకొకటి వచ్చేసి విచ్ కంట్రీ రీసెంట్లీ రిజెక్టెడ్ అన్ అపీల్ బై యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ టు విత్డ్రా ఫ్రమ్ ది 2015 ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవాలి అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ చేసిన ఒక విజ్ఞప్తిని ఒక కంట్రీ తిరస్కరించింది. అది ఏ కంట్రీ అంటే జర్మనీ. అంటే జర్మనీ వాళ్ళు మేమేం విత్డ్రా చేసుకోము ఇరాన్ న్యూక్లియర్ డీల్ని అని అన్నారు. ఇది ఫ్రెండ్స్ మన పార్ట్ బి కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ మనకి అంత గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కసారి మనకి ఈ క్వశ్చన్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎలాంటి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. మీకు ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్ట్ సి లా అండ్ లీగల్ యాప్టిట్యూడ్ గురించి, అది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న మార్క్స్, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.